హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో 8th క్లాస్ మ్యాథ్స్లోని 8వ చాప్టరు పరిమాణాలను పోల్చుట. ఈ చాప్టర్లో రుసుము లేదా డిస్కౌంట్ గురించి కంప్లీట్ క్లాస్ అనేది నేర్చుకుందాము. కాబట్టి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. రుసుము, దీనిని డిస్కౌంట్ అని కూడా అంటాము. వస్తువు ప్రకటన వెలపై ఇచ్చు తగ్గింపును రుసుము అని అంటారు. ప్రకటన వెల నుండి అమ్మకపు వెలను తీసివేస్తే రుసుము వస్తుంది. కాబట్టి రుసుము కనుక్కోవాలి అంటే ప్రకటన వెల నుంచి అమ్మకపు వెలను తీసివేయాలి. ఇక్కడ రుసుమును డిస్కౌంట్ అని అంటాము. ప్రకటన వెలని మార్క్డ్ ప్రైజు అని, అమ్మకపు వెలని సెల్లింగ్ ప్రైజు అని అంటాము. సో మార్క్డ్ ప్రైజ్ని ఎంపీ అని, సెల్లింగ్ ప్రైజ్ని ఎస్పీ అని షార్ట్ ఫామ్లో రాస్తాము. రుసుమును ప్రకటన వెలపై లెక్కిస్తారు. రుసుమును ప్రకటన వెలచే భాగించి 100చే గుణిస్తే రుసుము శాతము వస్తుంది. కాబట్టి రుసుము శాతం కనుక్కోవాలి అంటే రుసుము బై ప్రకటన వెల ఇంటూ 100 చేయవలసి ఉంటుంది. ఇప్పుడు దీని మీద ప్రాబ్లమ్స్ని చూద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్, ఒక వస్తువు ప్రకటన వెల 840 రూపాయలు మరియు అమ్మకపు వెల 714 రూపాయలు అయిన రుసుము మరియు రుసుము శాతము ఎంత? ఇది ఏపీ టెట్ 2024 ఎస్జిటిలో అడిగిన క్వశ్చన్. సో ఫస్ట్ మనం ఇక్కడ రుసుము కనుక్కోవాలి. కాబట్టి రుసుము ఈజ్ ఈక్వల్స్ టు, సో ప్రకటన వేల నుంచి అమ్మకపు వేలను తీసివేస్తే రుసుము వస్తుంది. కాబట్టి ప్రకటన వేల మైనస్ అమ్మకపు వేల. సో ప్రకటన వేల ఎంత? 840 రూపాయలు మైనస్ అమ్మకపు వేల ఎంత? 714 రూపాయలు. సో 840 నుంచి 714ను తీసివేస్తే 126 రూపాయలు రుసుము వస్తుంది. ఇప్పుడు రుసుము శాతము కనుక్కోవాలి. కాబట్టి రుసుము శాతము ఈజ్ ఈక్వల్స్ టు రుసుము బై ప్రకటన వేల ఇంటూ 100 చేయాలి. ఇక్కడ రుసుము ఎంత వచ్చింది? 126 బై ప్రకటన వేల ఎంత? 840 రూపాయలు ఇంటూ 100. సో 0 0 క్యాన్సిల్, 2 5ల 10, 2 4ల 8, 2 2ల 4. నెక్స్ట్ 42 కట్ల 42, 42 3ల 126. సో 3 ఇంటూ 5, సో 3 5ల 15. రుసుము శాతము 15. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఒక గౌను పట్టీ వేల 220 రూపాయలుగా ప్రకటించి దానిపై 20% రుసుము ప్రకటించారు. రుసుము మరియు అమ్మకపు వేలను కనుగొనండి. సో ఫస్ట్ మనము రుసుము ఎంతో కనుక్కోవాలి. అంటే 220లో నుంచి 20% ఎంతో కనుక్కోవాలి. కాబట్టి రుసుము ఈజ్ ఈక్వల్స్ టు 220 ఇంటూ 20%. 20%ని 20/100గా రాసుకుంటాము. 0 0 0 0 క్యాన్సిల్ చేస్తే 22 2ల 44. సో రుసుము 44 రూపాయలు అవుతుంది. ఇప్పుడు అమ్మకపు వేల కనుక్కోవాలి. సో సూత్రం రాసుకుంటే రుసుము ఈజ్ ఈక్వల్స్ టు ప్రకటన వేల మైనస్ అమ్మకపు వేల. ఇక్కడ మనము అమ్మకపు వేల కనుక్కోవాలి. కాబట్టి అమ్మకపు వేల ఈజ్ ఈక్వల్స్ టు ప్రకటన వేల మైనస్ రుసుము చేయాలి. సో ప్రకటన వేల ఎంత? 220 రూపాయలు మైనస్ రుసుము 44 రూపాయలు. సో 220లో నుంచి 44ను తీసివేస్తే 176 రూపాయలు వస్తుంది. కాబట్టి అమ్మకపు వేల 176 రూపాయలు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, 15,000 రూపాయల ప్రకటన వేల గల మేజా బల్ల 14,400కి లభిస్తే ఇవ్వబడిన రుసుము మరియు రుసుము శాతాన్ని కనుగొనండి. సో ఫస్ట్ రుసుము కనుక్కోవాలి. కాబట్టి 15,000 నుంచి 14,400ని తీసివేయాలి. సో రుసుము ఈజ్ ఈక్వల్స్ టు ప్రకటన వేల మైనస్ అమ్మకపు వేల చేయాలి. సో ఇక్కడ ప్రకటన వేల ఎంత? 15,000 రూపాయలు మైనస్ అమ్మకపు వేల ఎంత? 14,400 రూపాయలు. సో 15,000 నుంచి 14,400ని తీసివేస్తే 600 రూపాయలు రుసుము అనేది వస్తుంది.
సో ఇప్పుడు రుసుము శాతం కనుక్కోవాలి. సో రుసుము శాతం కనుక్కోవాలి అంటే రుసుము బై ప్రకటన వేల ఇంటూ 100 చేయాలి. కాబట్టి రుసుము బై ప్రకటన వేల ఇంటూ 100. సో రుసుము ఎంత వచ్చింది? 600 రూపాయలు బై ప్రకటన వేల ఎంత? 15,000 రూపాయలు ఇంటూ 100. సో 2 zeros క్యాన్సిల్, 0 క్యాన్సిల్, 15 కట్ల 15, 15 నాలుగుల 60. సో కాబట్టి 4% రుసుము శాతం వస్తుంది. నెక్స్ట్ 4th క్వశ్చన్. ఒక బీరువాపై 5% రుసుము ప్రకటించి తరువాత 5,225 రూపాయలకు అమ్మితే ప్రకటన వేల ఎంత? సో ఫస్ట్ మనము ప్రకటన వేలని 100%గా అనుకోవాలి. కాబట్టి ప్రకటన వేల 100%. సో అమ్మిన వేల ఎంత? 5,225 రూపాయలు. సో దీన్ని అమ్మగా 5% రుసుము ఇచ్చినారు కాబట్టి 100లో నుంచి 5% తీసివేస్తే 95% వస్తుంది. సో 95%కి 5,225 అయితే 100%కి ఎంత అవుతుంది? ఎక్కువ అవుతుంది కాబట్టి ఎక్కువ బై తక్కువ ఇంటూ 5,225 రూపాయలు. సో 5 తోటి క్యాన్సిల్ చేస్తే 5 ఒకట్ల 5, 4 ఉంటే 45 అవుతుంది. సో 5 9ల 45. నెక్స్ట్ 5 ఒకట్ల 5. నెక్స్ట్ ఇక్కడ 2 ఒకటిసారి చేయకూడదు కాబట్టి 0 పెట్టుకుంటే సో 5 4ల 20, 2 ఉంటే 25 అవుతుంది. 5 5ల 25. నెక్స్ట్ 19తో క్యాన్సిల్ చేస్తే 19 కట్ల 19, 19 5ల 95. సో 104 నుంచి 95 పోతే 9 ఉంటుంది. 19 5ల 95. సో 55 ఇంటూ 100. సో 55 ఇంటూ 100 చేస్తే 5,500 రూపాయలు ప్రకటన వేల వస్తుంది. నెక్స్ట్ 5th క్వశ్చన్. అరుణ్ ఒక జత స్కేట్లను 20% రుసుముపై 1,600 రూపాయలకి కొంటే వాటి ప్రకటన వేల ఎంత? సో ఫస్ట్ ప్రకటన వేల కనుక్కోవాలి. కాబట్టి ప్రకటన వేల 100%గా అనుకుంటే సో కొన్న వేల ఎంత? 1,600 రూపాయలు. సో ప్రకటన వేలపై 20% రుసుము ఇచ్చినాడు అంటే 100 నుంచి 20 తీసివేస్తే 80% అవుతుంది. కొన్న వేల 80%. సో 80%కి 1,600 అయితే 100%కి ఎంత అవుతుంది? ఎక్కువ అవుతుంది కాబట్టి ఎక్కువ బై తక్కువ ఇంటూ 1,600. సో 0 క్యాన్సల్ చేసి 8 కట్ల 8, 8 రెంట్ల 16 పక్కన 0. సో ఏం మిగులుతుంది? 100 ఇంటూ 20. సో 100 ఇంటూ 20 చేస్తే 2,000 రూపాయలు ప్రకటన వేల అవుతుంది.